పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కాబట్టి ఇక పెద్ద మనిషి ఇయ్యాలి మిగురం ముంగటేసుకున్నాడు హరుచుకుని వద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఏందే ఇయ్యాల్టి వార్త? లచ్చులు లచ్చులు మన అక్క రాజ్యాలు ఇడిచిపెట్టి పోయిరా పాయిద లేకుంటాయరా లచ్చులు 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 మన అక్క ఎన్ని దుకాన్లు పెట్టి తీసేసిన పాయిద లేకుంటాయరా లచ్చులు 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 మన అక్క తోడబుట్టిన తోడును ఎన్ని తెచ్చినా పాయిద లేకుంటాయరా లచ్చులు. అగో ఏందే తాత మళ్ళా ఏదో ఏడుపు ముంగటేసుకున్నావు, మళ్ళేం పుట్టిందా నీకు? అవో ఇట్లా ఏడ్చేడ్చే మమ్మల్ని నేలబట్టి తిరిగాదే తల్లి తల్లి మీ నోళ్ళలో మన్ను కొట్ట దుమ్ము కొట్ట ధూళి కొట్ట కదనే తల్లి. అన్నిడిచిన బాణం మా చెర్మిలక్కన ఆగం చేతిరి కాదే తల్లి తల్లి. మీ ఏడిపే మాకు తలిగిందే తల్లి. 6 లక్షలు మేము అన్యాయం చేసినామా? ఇంతకు గీ అన్నిడిచిన బాణం ఎవలు? కొంపదీసి షర్మిలక్క గురించైనా మా ముసలోడు ఏడ్చేది. ఆయన ఆమె గురించి గీనెందుకు ఏడతాడు? ఎందుకు ఏడతాడు అని అంటవేందే ఎలక ముద్దానా? తెలంగాణలో ఆమె పెట్టిన పార్టీల కార్యకర్తలంగా ఆయన మేము ఆమె ఇక్కడ పెట్టిన దుకాణాన్ని బంద్ చేసి ఆంధ్రకు పోయినంత మాత్రాన ఆమె మీద మా గుండెలలో పెంచుకున్న అభిమానం ఎండిపోతాయా? సరే ఎండిపోకపోతే షిగురియ్యని గాని ఇంతకు ఆమె గురించి నువ్వెందుకు ఏడుతున్నావో గది చెప్పు మోదాలు. ఆమెను ఐరన్ లెగ్ అని తిడతారు తల్లి తల్లి. అక్కడ కూడా చెయ్యి పాటి దుకాణాన్ని ఇడిచిపెట్టి పోవాలని ధర్నా చేస్తాను రా లచ్చులు. మా షర్మిలక్క ఎల్ల ఏలు పెట్టిన అది పెంట అవుతుంది తల్లి తల్లి. మా షర్మిలక్కను ఎవరు చూసినా ఓర్తలేర్రా లచ్చులు. ఎంత గతి ఓర్వంతనం కాకపోతే అందరు మెచ్చుకుంటారా చెప్పు? తెలంగాణలో పార్టీ దుకాణం బంద్ పెట్టి మళ్ళా ఏపీలో చెయ్యి పార్టీల చేరికయ్యే. ఏండ్ల తరబడి ఆ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను పక్కకు నూకే అన్నను ఆగం చేసే. ఓ నీ కళ్ళల్లో కంప కొట్టగానే గౌరీ గౌరీ నీ కడుపులో గింత కుట్ర దాచుకున్నావా అనే పోరి. మా అన్నిడిచిన బాణాన్ని ఆగం చేస్తాను కదరా లచ్చులు లచ్చులు. మా అక్క నలక తక్కువ చేసి మాట్లాడతాను కదరా లచ్చులు లచ్చులు. ఊకా ముసలోడా, మీ అక్కేమన్నా నీ ఎదుగల లీడర్ అన్నట్టు ఏడవ పడుతుంది ముసలోడా. వాళ్ళ అయ్య వైఎస్ఆర్ పేరు చెప్పుకొని పార్టీలు పెట్టుడు, ఆ దుకాణం బంద్ పెట్టి పార్టీలలో చేరికవుడు, కార్యకర్తల మీద పెత్తనాలు చేసుడు చేస్తే జనాలు నమ్మి ఓట్లేస్తారా చెప్పు? అవును గట్ల చేయబట్టే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదట కదా. ఇంకా మా షర్మిలక్క సొక్క మనిషి అన్నట్టు వాళ్ళ అన్న మీద దుమ్మెత్తి పోసి ఆయనను కూడా ఆగం చేసి నడింట్లో కూర్చుండబెట్టే. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి నడింట్లో కూర్చొని పాపులమో మేము అని పాట పాడాల్సుకోవాల్సిన కథ ఏర్పడ్డది. ఏం చేస్తావురా షర్మిలక్క కథన కాదా మరి? గద్దెనెక్కుడే కాయస్ అన్నట్టుగా చేస్తే జనాలైనా చూడరానే. అన్నను ఓడగొట్టాలి అన్నట్టు పని చేసింది గాని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని ఎన్నడన్నా ఆలోచనలు చేసిందా మీ షర్మిలక్క? ఓ అప్పటికి మా కార్యకర్తలు మొత్తుకున్నారటనే తల్లి. అక్క మన చెయ్యి పార్టీని ఆంధ్రాలో అధికారంలో తీసుకొచ్చేటందుకు మనం మీటింగ్ల మీద మీటింగ్లను పెట్టాలి, జనాలను కలవాలి అంటే దోశ నాకైతే ఎక్కువరికనా మీకు పీకురీనించాలి అని బెదిరించిందట. ఇక ఏం చేస్తాం చెప్పు? ఇంకేమున్నది, అక్క అనుకున్నట్టే ఆంధ్రాల చెయ్యి పార్టీని ఆగం చెయ్యనే చేసే. అందుకే కదా గీ ఐరన్ లెగ్గు షర్మిలక్క మాకొద్దు పార్టీని ఇడిచిపెట్టి పోవాలి అని అక్కడి చెయ్యి పార్టీ కార్యకర్తలే ధర్నాలు చేస్తున్నారు. కావాలంటే చూడు పారి. ముఖ్యంగా షర్మిల రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వీధి పాలు చేసి టికెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫోన్లు చేసి కృంగిపోయి బాధపడతా ఉంటే పిసిసి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక గిట్ల అయితే ఓ షర్మిలక్క ఇక నువ్వు ఆంధ్రాలో దుకాణం బంద్ పెట్టి మళ్ళీ మన తెలంగాణకే రా. మన పాత దుకాణాన్ని తెరిచి ఆ కండువాలు ఆ జెండాలు దుమ్ము దులిపి కప్పుకొని తిరుగుదాం. ఇక ఆర్డు నెంబర్ గా సర్పంచ్ గా రన్నా నిలబడదాం. ఏం చేద్దాం? అక్కడ మన ఊళ్ళో సర్పంచ్ గా నిలబెడదాం. అయితే మరి లేకుంటే అవునే నువ్వన్నట్టు ఆ పెట్టిన పార్టీని పట్టుకొని తిరిగినా ఎంతో కొంత పాయిదా ఉండు. ఏ పూటకు ఆ పాట అన్నట్టు ఇక్కడో పాట పాడి ఆంధ్రాకు పోయి అక్కడో పాట పాడతా అంటే జనాలు నమ్ముతారే. అవును పిల్ల,
ఆ షర్మిలక్క ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు అదే చెయ్యి పాచోలను దొంగలు లంగలు అని తిట్టే. ఇప్పుడు ఇక్కడ దుకాణం బంద్ పెట్టి ఆంధ్రాకు పోయి అదే చెయ్యి పాచోలను నా అన్నదమ్ములు అని. ఆంధ్రాను బాగు చేసేది చెయ్యి పార్టీ అని, మా అయ్య ఊపిరున్న పార్టీ అని. ఆఖరికి నేను ఆయన వారసురాలను కాబట్టి చెయ్యి పార్టీకే ఓటేయాలి, నన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలి అని. ఏం నమ్ముతారా జనాలు గిన్ని తీర్ల మాటలారా? అట్లా అని ఇట్లా అని ఆఖరికి అసలు వారసుడు జగన్ అన్ననే అడవి పాలు చేసే. చచ్చా మన షర్మిలక్కను సొంత పార్టీలే ఇంత నుంచి అవతలికి వీకు అని అన్నారు అంటే ఎంత గతి వచ్చగారా మన షర్మిలక్కకు. ఏం చేస్తాం మరి? అంతే మనం ఏం చేస్తాం మరి? చెరువు దిగే చెరువు వెనుక బారి. మరి కాదానే పదవే యావన్నట్టు పని చేస్తే జనాలైనా ఊకుంటారా అనే? గా పవనాల్ సార్ని చూడు, పార్టీ ఎన్నిసార్లు ఓటమి పాలైనా ఎంతమంది ఎన్ని తీర్ల మాటలన్నా పట్టు వదలని విక్రమార్కుని లెక్క జనాల పక్షాన నిలిచిండు. ఇప్పుడు జనాలు ఆయన పక్షాన్ని నిలబడి అందల మీద కూసుండబెట్టిండ్లు. లీడర్ అంటే అగో గట్లుండాలే ఎరికేనా? గా పవనాల సార్తోని మా షర్మిలక్కను పోల్తానవా సాలుగంతి. కానీ అరే లచ్చులు, మరి మన షర్మిలక్కన చెయ్యి పార్టీ నుంచి వెళ్ళగొచ్చేది ఉంటే ఏ నీడ లేని పచ్చి అయిపోతుంది కదా ఎత్తరా. నువ్వేం చేస్తావు? నేను చేస్తా. అంతే మనం ఏం చేస్తాం మరి? అంతే ఏం చేయం మనం. నువ్వేం రంది వాడకే తాత, మీ షర్మిలక్కకు పరపతి బాగానే ఉన్నది. అవసరమైతే ఢిల్లీకి పోయి ఏ పువ్వు పార్టీ కండువనో ఇంకేదైనా కండువనో కప్పుకొని వస్తుంది. కానీ ఈ రోజులల్లా జనాలు ఏ పార్టీ కండవ కప్పుకొని తిరుగుతానవు అనేది చూస్తలేరే తల్లి. నువ్వు మాకు ఏం చేస్తాను అనేదే చూస్తాను. అంతేందుకు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో పడిపోయిన సర్కారం చూస్తా అర్థమైతలేదు నీకు మరి కాదారా? సరే నువ్వుగా షర్మిలక్క కోసం ఏడ్చి మనసు పాడి చేసుకోకే, పోయిగా ఆమె ఏడుపు ఆమె ఏడుతుంది గాని. అవును మరి మనకేమొత్తంద్రా లచ్చులు? సొంత అన్నకే ఎదురు తిరిగిన ఆమెకు సొంత పార్టీ వాళ్ళు ఎదురు తిరుగుడు పెద్ద లెక్కారా? చక్కగా పని చేయకుంటే ఎవరైనా ఎగిరితంటారు అన్నాడు. ఇంకా ఆమె గురించి మాట్లాడుతున్నావురా. ఏ ఎండకు ఆ గొడుగు వచ్చేటోళ్ళ గురించి మనం ఎందుకు రగ్గింత నారాజవుడు పరిస్థితులు పెట్టినావు మరి? చూసినారులా పాపం షర్మిలక్క పరిస్థితి ఎట్లున్నదో. ఆంధ్రాల చెయ్యి పార్టీని గద్దెనెక్కనియాలని తన్లాడుతుంటే అధ్యక్ష పదవి నుంచి దిగిపోమ్మని లొల్లి పెడుతున్నారట చెయ్యి పార్టీ లీడర్లు కార్యకర్తలు. మరి అక్క ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఆఖరికి ఎటు పోతుందో చూడాలి మరి.